బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలోని ఓ హోటల్లో బ్లాక్ మనీ కలకలం రేపింది. భారీ మొత్తంలో పాత నోట్లు మార్పిడి చేస్తున్నట్లు అజ్ఞాత వ్యక్తి సమాచారం అందించడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 కోట్లకు పైగా నగదు మార్పిడి జరిగిందని తెలుస్తోంది. ఓ హోటల్లో బ్లాక్ మనీ కలకలం రేపింది. భారీ మొత్తంలో పాత నోట్లు మార్పిడి జరుగుతున్నట్లు సమాచారం ఉండడంతో అక్కడికి వెళ్లి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఈ వ్యవహారంలో సుమారు 100 కోట్ల బ్లాక్ మనీని మార్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మా రిపోర్టర్ నరసింహ అందిస్తారు. నరసింహ, జ్యోత్స్న, ఇవాళ సాయంకాలం నెల్లూరు నగరంలోని ఓ హోటల్లో బ్లాక్ మనీ పెద్ద కలకలం రేపింది. అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినట్టుగా చెప్తున్నటువంటి ముగ్గురు వ్యక్తుల వద్ద దాదాపు 50 కోట్ల మేర బ్లాక్ మనీ అంటే పాత నోట్లు వాళ్ళు మార్పిడి చేసేందుకు నెల్లూరు వచ్చినట్లు అజ్ఞాత వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు, స్పెషల్ పార్టీ, అలాగే లోకల్ డిఎస్పీ, రూరల్ డిఎస్పీలు వాళ్ళందరూ కలిసేసి ఒక టీమ్ గా మొత్తం ఏఆర్ పోలీసులతో పోయేసి అక్కడ ఆ అనుమానితులుగా ఉన్నటువంటి అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంలో ఉన్న వ్యక్తులని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర మరికొంత సమాచారాన్ని కూడా తీసుకునేందుకు వాళ్ళు నేరుగా ఎస్పీ ఆఫీస్ కు తీసుకెళ్లారు. ఇంతకు ముందుగానే ఈ సంఘటన జరిగింది. దాదాపు 50 కోట్లకు పైగా ఈ నోట్లు మార్పిడి చేసేందుకు సిద్ధమైనట్లుగా అంటే పేరు చెప్పినట్టు ఇష్టపడినటువంటి ఒక పోలీసు అధికారి మనకు సమాచారం చెప్పారు. ఇదే ఇక్కడ అంటే సామాన్యులకు డబ్బులు దొరకనటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ బ్లాక్ మనీ రావడం పట్ల సర్వత్రా కూడా పోలీసుల్లో కూడా ఒక విస్మయం వ్యక్తమవుతోంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ వచ్చిన వాహనాలు తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉండడంతో వీళ్ళ అనుమానాలు కూడా మరింతగా బలపడుతున్నాయి. అందులో 50 కోట్లు ఉందా, 100 కోట్లు ఉందా అనే దానిపైన పోలీసులు ఇంతవరకు ఒక స్పష్టత ఇవ్వలేదు. మరి కొద్దిసేపట్లో పూర్తి వివరాలు అందిస్తామని చెప్పి ఇక్కడ ఎస్పీ విశాల్ గురించి చెప్పారు. అంటే ఆ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది కదా, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా నరసింహులు? వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినట్లుగానే పోలీసులకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. పోలీసులకు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు, మేము ఒక పెద్ద ల్యాండ్ కొన్నాము, ఆ ల్యాండ్ కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు తీసుకొని వచ్చినాము అని చెప్పి పోలీసులకి ప్రాథమికంగా వాళ్ళు చెప్పారు. ఎవరు కొనుగోలు అమ్మే వ్యక్తి ఎవరు అనేటటువంటి సమాచారం వాళ్ళు సక్రమంగా ఇవ్వలేదు. అమ్మే వ్యక్తి యొక్క ఫోన్ నంబర్ తీసుకొని పంపిస్తే వాళ్ళు అదిగో ఇదిగోమంటున్నా కానీ హోటల్ దగ్గరికి రాకపోవడంతో వీళ్ళ అనుమానం మరింత బలపడి వాళ్ళు నేరుగా విచారించేందుకు ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కి తీసుకెళ్లారు. చూస్తాం. రైట్. అంటే నరసింహులు వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినట్లుగా చెప్తున్నారా మీరు? మీకు అందిన సమాచారం ప్రకారం వాళ్ళు స్పష్టంగా కూడా వాళ్ళు వెహికల్స్ హైదరాబాద్, వాళ్ళ లాంగ్వేజ్ కూడా హైదరాబాద్ తెలంగాణ లాంగ్వేజ్నే ఉంది. అందుకని వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ హోటల్లో మకా వేసి ఈ నోట్లను మార్పిడి చేసేందుకు సన్నద్ధం చేసుకున్నట్టుగా కూడా అజ్ఞాత వ్యక్తి పక్కాగా ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఆ హోటల్ని చుట్టుముట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. ప్రాథమికంగా మొదట ఇక్కడ తీవ్రవాదులు ఎవరో ఉన్నట్టుగా కూడా మొదట సమాచారం వచ్చింది. అయితే అక్కడికి వెళ్ళి పరిశీలించుకున్న తర్వాత ఈ బ్లాక్ మనీని మార్పించేందుకు వచ్చిన ముఠాగానే పోలీసులు భావిస్తున్నారు. చూసిన అంటే నరసింహులు అంటే స్థలం కొనడానికి వచ్చాము, స్థలం కొన్నాము అని చెప్పేసి ఏదో విషయం కహానీ చెప్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ఎవరు ఏంటి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చారా? వాళ్ళు స్థలం అమ్మే వ్యక్తి పేరు, ఒక వ్యక్తి పేరు చెప్పారు. ఆ వ్యక్తి ఎంతకీ ఫోన్ చేసినా కానీ రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఇది ఖచ్చితంగా బ్లాక్ మనీని మార్చేయడానికి వచ్చినట్టుగా ఇక్కడ పోలీసులకు అనుమానం బలపడింది. ఎంతకీ ఎక్కడ ల్యాండ్ కొంటున్నారు, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు, ఆ ల్యాండ్ పర్టికులర్స్ ఎంత అనే దానికాడ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు కానీ దానికి సంబంధించినటువంటి రికార్డులు కూడా లేవని కూడా పోలీసులకు ఒక ప్రాథమిక సమాచారంలో తెలిపింది. దాని ప్రకారమే మొత్తం అసలు ఇందులో ఎంత అమౌంట్ ఇక్కడికి తీసుకొచ్చారు, వచ్చిన దాంట్లో అంటే పాత నోట్లు ఉన్నాయా, కొత్త నోట్లు ఉన్నాయా అనే దానిపైన పూర్తిగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు వేచి ఉన్నటువంటి అంటే అక్కడ హోటల్లో దిగినటువంటి గదిని ఏఆర్ పోలీసులు అలాగే బెటాలియన్ పోలీసులు కూడా చుట్టుముట్టి దాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని వచ్చిన వాళ్ళు ఇద్దరిని వాళ్ళ వాహనంలోనే ఎస్పీ ఆఫీస్ కు తీసుకెళ్లారు. వాళ్ళతో
విచారించిన అనంతరం పూర్తి సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. చూస్తాం. ఓకే, రైట్ నరసింహులు, రైట్. ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఎక్కడి ఏంటి అన్నటువంటి సమాచారం అయితే పూర్తిగా లేదు. కాకపోతే పెద్ద మొత్తంలో ఈ పాత నోట్లను మార్పిడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మేము స్థలం కొనడానికి వచ్చామని ఆ సదరు వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, రకరకాల అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసినట్లయితే అది బ్లాక్ మనీని మార్పించేటువంటి ప్రయత్నమే అక్కడ కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మా రిపోర్టర్ నరసింహ చెప్పినటువంటి సమాచారం ప్రకారం. చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో పెద్ద మొత్తంలో పాత అదేవిధంగా కొత్త నోట్లు కనిపించినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ మోహన్